హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయ కర్రీలో ఎగ్స్ కానీ ఎండు రొయ్యలు కానీ వేసి కర్రీ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెల మీద అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈరోజు మాత్రం నేను ఆనియన్స్ వేసి ఫ్రై లాగా చేస్తున్నా. సో ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఆనియన్స్, బీరకాయ ముక్కలు, అలాగే ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. బీరకాయ కర్రీ రెడీ అయ్యేలోగా నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేస్తున్నాను. ఈలోగా ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇంక ఉప్మా అయిపోయిన తర్వాత చిన్నుకైతే కొంచెం షుగర్ వేసి పెట్టానన్నమాట తినమని చెప్పి. ఇంకా ఉప్మా చేసావా, నేను తిననని చెప్పి మళ్ళీ షుగర్ వేసింది చూసి సరే తింటా అని చెప్పి అప్పుడు కూర్చుండు. ఇంక ఉప్మా అయితే ఎలా ఉందిరా అంటే షుగర్తో తింటే బాగానే ఉంది అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. అయితే స్కూల్లో షార్ట్ బ్రేక్లో తినడానికి బ్రెడ్ ఆమ్లెట్ కావాలని చెప్పి అడిగితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ రెండిట్లో ఏదైనా వేసుకొని బ్రెడ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్లో ఏంటంటే కొంచెం ఉప్పు, కారం వేసుకొని చాలాసేపు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమం పెనం పైన వేసేసుకొని తర్వాత 2 బ్రెడ్లను కూడా పెట్టి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ ఆమ్లెట్ అయితే సింపుల్గా బాగుంటుంది. పిల్లలైతే కెచప్తో చాలా ఇష్టంగా తింటారు. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.